కుటుంబాన్ని టార్గెట్ చేయడం, కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు భయపడతారనుకోవడం, ఆయన దేనికి భయపడట్లేదు, నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్కు భయపడను అని ఎందుకన్నారు? ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయన కరెక్ట్ గా ఉన్నారు అనే నిజాయితీ, ఒక మోరల్ స్ట్రెంగ్త్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే అయితే మేము మహిళల మీద దాడి చేస్తాం, మీ ఇంట్లో మహిళల మీద, అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం ఇది రౌడీజం అవుతుందా, రాజకీయం అవుతుందా? స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట అల్లరి మూకల్ని ఎంకరేజ్ చేసి, పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, స్త్రీల మీదకి ఉసిగొల్పుతూ, బయట ఉండి ఒక మహిళా ఆధ్వర్యంలో, ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్టేట్ లో ఇది జరుగుతుంది. ఇంకేమన్నాడు కదా రాంబాబు గారు రాత్రి కోర్టులో చెప్పి నన్ను ఫిజికల్గా ఇబ్బంది పెట్టారు, నన్ను కూర్చోబెట్టి నన్ను బాగా ఎక్కేశారు. అవును, ఏమన్నా మేము కూడా ఉన్నమాట నిజం. కాకపోతే ముందుగా ఉండి మాట్లాడుతున్నారు, మాకు సరిగ్గా వినిపించలేదు. బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది. ఆయన చాలా ఇబ్బంది పడ్డారని, ఆయన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మేధస్సు, ఎంత చదువు, ఎంత డబ్బు, ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము ఆటవికంగానే ఆలోచిస్తాము, ఫిజికల్ గా అబ్యూస్ చేస్తాము, మహిళల మీదకి వస్తాము, దాడులు చేస్తాము అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం అనేది దురదృష్టం. గవర్నమెంటే ఎంచుకోవడం అనేది. ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకుని వస్తూ ఉండగా కార్ పైన అటాక్ చేశారు. అక్కడ ఉన్న ఎస్ఐ రాంబాబు గారి పైన కేసు నమోదు చేశారు. ఎస్ఐ మా విధులకు అటెండ్. మరి ఎంత బేబర్స్ జరిగింది కదా, మరి మీ తరఫున ఒక కేసు కూడా మీరు ఇవ్వలేదు? తీసుకోలేదండి, తీసుకోలేదు. మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, పెట్టారు ఆల్రెడీ, ఇప్పుడు కూడా మేము పెడతాము. మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్ గా 8 గంటల పాటు జరిగిందండి ఇది దాడి. అంటే ఏదో ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారు అంటున్నా. తీసుకోలేదు, కావాల్సి తీసుకోలేదు. ఎందుకంటే 8 గంటల పాటు జరగదు కదండి. ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? డీజీపీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు, ఎంత దూరంలో ఉంది? వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా. ఆ రోజు దాదాపు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో రౌడీలు, పోలీసులు కూడా అంతే మంది ఉన్నారు. ఎందుకంటే కనీసం లాఠీ చార్జ్ చేయడం కానీ ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. మేము వింటూనే ఉన్నాము. వాళ్ళ వెనకాలే ఫాలో అవుతా వస్తున్నారు, ఊరికే కంట్రోల్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. మేము పైన బెడ్రూమ్ లో ఉండడం జరిగింది, చుట్టూ పగలు కొట్టుకుంటూ వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్ చేసినట్టు నాకు మాట కూడా వినిపించలే. కనీసం మాకు అన్ని వినిపిస్తున్నాయి, వాళ్ళ అరుపులు, వాళ్ళు తిట్టే బూతులన్నీ కూడా మాకు వినిపిస్తున్నాయి. టోటల్ గా అసలు ఆ రోజు ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఏమనిపించింది? ఉదయం దాడి కానీ లేకపోతే ఇక్కడ రావడం మొత్తం అంటే మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం 3-4 అప్పటి నుంచి ఉన్నప్పటికీ మేము వెళ్ళిపోయి ఉండొచ్చు, మహిళలు, ఇంట్లో ఉన్న మహిళలు మేము వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మేము ఇంత నీచమైనటువంటి జరుగుతుంది, ఒక గవర్నమెంట్ ఉన్న, ఒక ప్రాపర్ గవర్నెన్స్ ఉన్న స్టేట్ లో ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆఫీస్ మీద అంటే తగాదా జరగచ్చు అని అనుకున్నాం, కానీ ఇంట్లోనే ఉన్నాం స్త్రీలందరం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాం, ఖాళీ చేయకుండా మహిళల లోపలే ఉన్నాం. లేకపోతే ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళం.